సో ఇక్కడ ఒక కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఈస్ ఒక 2 సిటీస్ ఉన్నాయి, ఏ అండ్ బి అనే 2 డిఫరెంట్ సిటీస్. ఇక్కడ ఒక 2 సిటీస్ ఉన్నాయి, వీటి మధ్య దూరము లైక్ ఎంతో కొంత ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 400 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 సిటీస్? 400 కిలోమీటర్స్. ఏ మరియు బి అనే 2 పట్టణాల మధ్య దూరము 400 కిలోమీటర్లు ఉంది అని అనుకుందాం, లేదు 100 కిలోమీటర్లు ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? 100 కిలోమీటర్స్. ఈ 2 పట్టణాల మధ్య దూరము 100 కిలోమీటర్లు ఉంది అని అనుకుందాము, రైట్? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ అనే ఒక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి వై అనే వ్యక్తి స్టార్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఒకే సమయానికి బయలుదేరారు. జాగ్రత్త చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకే సమయానికి బయలుదేరారు. ఓకేనా? ఏ మరియు బి అనే 2 పట్టణాల మధ్య దూరం ఎంత? 100 కిలోమీటర్లు. ఎక్స్ అనే వ్యక్తి ఏ నుండి స్టార్ట్ అయ్యాడు, వై అనే వ్యక్తి బి నుండి స్టార్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఒకే సమయానికి బయలుదేరారు. వీళ్ళిద్దరూ ఒకే సమయానికి ఏ నుంచి బికి, బి నుంచి ఏకి బయలుదేరారు. సో బయలుదేరిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే, చూడండి, వీళ్ళిద్దరు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలుసుకుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాం వినండి. ఇక్కడ వీళ్ళిద్దరు మీట్ అవ్వాలి, ఎక్స్ వైలు ఇద్దరు మీట్ అవ్వాలి అని అంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు వై అనేటోడు కదలలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనేటోడు వాడు అసలు మూవ్ అవ్వట్లేదు, కేవలం ఎక్స్ మాత్రమే మూవ్ అవుతే చూడండి, ఇక్కడ ఎక్స్ అనేటోడే ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాడు అనుకోండి. అప్పుడు ఎక్స్ మరియు వైలు ఇక్కడ కలుస్తారు. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. జాగ్రత్త చూడండి, వీళ్ళిద్దరూ మీట్ అవ్వాలి అని అంటే ఎక్స్ అనే వ్యక్తి మాత్రమే ట్రావెల్ చేస్తున్నాడు, వై అనే వ్యక్తి అసలు కదలట్లేదు. సో వీళ్ళిద్దరు కలవాలంటే ఇప్పుడు ఈ 100 కిలోమీటర్లు ఎవరు కవర్ చేసినట్టు? ఎక్స్ అనే వ్యక్తి కవర్ చేసినట్టు. అర్థమవుతుందా? రైట్. సెకండ్ కండిషన్ చెప్తాం వినండి. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి కదలట్లేదు, కేవలం వై అనే వ్యక్తి మాత్రమే కదులుతున్నాడు. సో ఈ వై అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎక్స్ ని కలిశాడు అంటే ఇప్పుడు ఈ 100 కిలోమీటర్లు ఎవరు కవర్ చేసినట్టు? వై అనే వ్యక్తి కవర్ చేసినట్టు. సో ఫస్ట్ కండిషన్ ఏమో వై రెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు, ఎక్స్ అనే వ్యక్తి మూవ్ అయ్యాడు. సో సెకండ్ పొజిషన్ నుండి ఎక్స్ రెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు, వై అనే వ్యక్తి 100 కిలోమీటర్లు కవర్ చేసిండు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇద్దరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి వై స్టార్ట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ ఒక 40 కిలోమీటర్లు కవర్ చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పుడు వై 60 కిలోమీటర్లు కవర్ చేసిండు, వై 60 కిలోమీటర్లు కవర్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే బేట జాగ్రత్త చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ 40 కిలోమీటర్స్ కవర్ చేశాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వై 60 కిలోమీటర్స్ కవర్ చేశాడు. సో ఇద్దరు కలిపి చూడండి, ఫస్ట్ కేసులోనేమో కేవలం వై మాత్రమే ట్రావెల్ చేశాడు 100 కిలోమీటర్లను, సెకండ్ కేసులో కేవలం ఎక్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాడు, థర్డ్ కేసులో ఎక్స్ మరియు వైలు ఇద్దరు కలిసి ఈ 100 కిలోమీటర్లు కవర్ చేస్తున్నారు. ఇక్కడ జాగ్రత్త ఒక విషయం అబ్జర్వ్ చేయండి, వాళ్ళిద్దరూ వ్యతిరేక దిశలో ట్రావెల్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరూ కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు, వాళ్ళిద్దరు కలవాలి, వాళ్ళిద్దరు మీట్ అవ్వాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు కవర్ చేయాలి? అయితే ఒక్కడు కవర్ చేస్తాడా లేకపోతే ఇద్దరు కలిసి కవర్ చేస్తారా అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ ఎంతో కొంత ప్లేస్ అంటే ఎంతో కొంత డిస్టెన్స్ లో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మీట్ అవ్వాలి అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ కవర్ చేయాలి. ఎవరు కవర్ చేయాలి? ఇద్దరు కలిసి కవర్ చేయాలి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్దాము. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏముంది చదవండి ఒకసారి. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఏ కమా బి అనే 2 పట్టణాల మధ్య దూరము 630 కిలోమీటర్లు. Now what is the distance between the 2 cities A and B? 630 kilometers. What is the distance? 630 kilometers. 630 కిలోమీటర్లు. ఏ నుండి ఒక బస్సు 30 km/h వేగంతో బి వైపుకి, బి నుండి మరొక బస్సు 40 km/h వేగంతో
ఏ వైపుకి బయలుదేరింది. చూడండి, ఏ నుండి ఒక బస్సు 30 km/h వేగంతో ఇటు, బి నుండి అదే టైంకి చూడండి ఒకే సమయంలో బయలుదేరాయి. బి నుండి మరొక బస్సు 40 km/h వేగంతో ఇటు వచ్చింది. ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, అయినా రెండు బస్సులు ఎంత సమయం తర్వాత కలుస్తాయి అంటే క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఈ రెండు కలవాలి అంటే ఏ మరియు బి అనే రెండు బస్సులు కలవాలంటే వీటి మధ్య ఉన్నటువంటి ఈ 630 km డిస్టెన్స్ అనేది కవర్ చేయాలా వద్దా? ఖచ్చితంగా కవర్ చేయాలి. చెప్తా వినండి. ఇప్పుడు ఇది గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 30 కిలోమీటర్లు. ఇది గంటకి ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 40 కిలోమీటర్లు. సో ఇప్పుడు మొదటి గంటలో ఇది 30 కిలోమీటర్లు వస్తే అదే గంటలో ఇది ఎంత వస్తుంది? 40 కిలోమీటర్లు వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి, ఈ రెండు కలవాలంటే అవి రెండు కలిపి 630 కిలోమీటర్లు రావాలి. ఆ రెండు కలిపి 630 కిలోమీటర్లు రావాలి. అర్థమవుతుందా? రెండు కలిపి. మరి ఈ రెండు కలిపి గంట సేపట్లో ఎంత దగ్గరకు వచ్చినాయి? 70 కిలోమీటర్ల దగ్గరకు వచ్చినాయి. చూడండి, అంటే 70 కిలోమీటర్లు దగ్గరికి రావడానికి 1 అవర్ టైం పడితే 630 కిలోమీటర్లు దగ్గర రావడానికి ఎంత సమయం పడుతుంది? సో 630 ఇంటూ 1/70, 0 క్యాన్సిల్, 7 ఎక్కం 7 9ల. నో వాట్ ఈస్ ద ఆన్సర్? 9 hours అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఎస్, నో దిస్ ఇస్ ద పాయింట్. అర్థమైంది అనుకుంటా. ఏంటది చూడండి ఇక్కడ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బేటా, ఇంకొంచెం క్లారిటీగా కొంచెం పెద్దగా డ్రా చేద్దాం ఫిగర్ అనేది. చూడండి, అయ్యో ఇక్కడ నుంచి ఇక్కడికి 630 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? 630 కిలోమీటర్స్. ఓకేనా? రైట్. ఇక్కడ నుంచి వీడు 30 km/h వేగంతో ట్రావెల్ చేస్తే ఇటు వీడు 40 km/h వేగంతో వీడు ఇటు ట్రావెల్ చేస్తున్నాడు. వీడు ట్రావెల్ చేస్తున్నాడు. గంట సేపట్లో వీడు ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 30 కిలోమీటర్లు. గంట సేపట్లో వీడు ఎంత వచ్చిండు? 40. నెక్స్ట్ గంట సేపట్లో వీడు ఎంత వస్తాడు? 30. అదే గంట సేపట్లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ గంట సేపట్లో వీడు ఎంత వస్తాడు? 30. నెక్స్ట్ గంట సేపట్లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 30. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 30. అదే 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 30. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 30. అదే 1 అవర్ లో వీడు ఎంత వస్తాడు? 40. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ నెక్స్ట్ 1 అవర్, అదే 1 అవర్ లో వీడొక 40. నెక్స్ట్ వీడొక 30, వీడొక 40. మొత్తం ఇద్దరు కలిసి మీట్ అయ్యారు. చూడండి ఇక్కడ. చూడిగో 1 2 3 4 5 6 7 8 9. 9 4 36. అంటే ఏంది ఇక్కడ? 360 కిలోమీటర్స్ వీడు ట్రావెల్ చేశాడు. వీడెంత? అదే 9 అవర్స్. 9 ఇంటూ 30 ఎంత? 270. సో 270 ప్లస్ 360 ఎంత? 630. చూడండి, వీళ్ళిద్దరు కలిసి సమయానికి వీళ్ళిద్దరు కలిసి సమయానికి ఇద్దరు కలిసి 630 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. ఇంకో క్వశ్చన్ కూడా ఉంటది ఇక్కడ. ఏ నుండి ఎంత దూరంలో కలిశారు, బి నుండి ఎంత దూరంలో కలిశారు అనేది కూడా క్వశ్చనే. చూడండి ఇక్కడ ఎన్ని అవర్స్ తర్వాత కలిశారు అంటే 9 అవర్స్. ఏ నుండి ఎంత దూరం తర్వాత కలిశారు అంటే 270 కిలోమీటర్స్. బి నుండి ఎంత దూరం తర్వాత కలిశారు అంటే 360 కిలోమీటర్స్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నాకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి బేటగో. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఒకే టైంకి ఒకే సమయానికి బయలుదేరారు. వీళ్ళు ఏ సమయానికి బయలుదేరారు? ఒకే సమయానికి బయలుదేరారు, వేరు వేరు సమయాలకు కాదు. ఒకే సమయానికి బయలుదేరారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వీడొక 9 అవర్స్ ట్రావెల్ చేసిండు. 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 అంటే వీరిద్దరి యొక్క కాలాలు సమానంగా ఉన్నాయా లేవా? మరి కాలాలు స్థిరంగా ఉన్నప్పుడు వెన్ టైమ్ ఈస్ కాన్స్టెంట్, కాలాలు స్థిరంగా ఉన్నప్పుడు వెన్ ద టైమ్ ఈస్ కాన్స్టెంట్, S1 is to S2 is equals to D1 is to D2. చూడండి ఇక్కడ S1 is to S2 is equals to D1 is to D2. అంటే ఏంటి ఇక్కడ? వేగాల నిష్పత్తి అనేది దూరాల నిష్పత్తికి సమానం అవుతుంది. నో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ? 30. సో S1 is to S2 is equals to 30 is to 40. No, this is nothing but what? This is D1 is to D2. అంటే ఇది వేగాల నిష్పత్తి అవుతుంది. నో 0 0 క్యాన్సిల్. నో D1 is to D2 is equal to ఏంటి ఇక్కడ? ఇది 3 is to 4.
అంటే వాళ్ళు ప్రయాణించినటువంటి దూరాల నిష్పత్తి కూడా 3:4. అంటే వాళ్ళిద్దరు కలవడానికి డి ఏంటది ఏ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి 3 parts ట్రావెల్ చేస్తే బి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి 4 parts ట్రావెల్ చేస్తాడు. సో మొత్తం ఎంత 7 కి ఎంత 6:30 అయితే సో 3 కి ఎంత 4 కి ఎంత సో 790 టైమ్స్ సో 90 into 3 ఎంత 270 90 into 4 ఎంత 360 కిలోమీటర్స్. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ద పాయింట్ హియర్ ఇట్ ఈస్ ఏ నుంచి బయలుదేరినటువంటి వ్యక్తి 270 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మీట్ అవుతాడు. బి నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఏ మరియు ఏ నుంచి బి నుంచి బయలుదేరినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇక్కడ మీట్ అవుతారు అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. మరి ఎంత సమయం తర్వాత మీట్ అవుతారు అని అంటే చూడండి ఇక్కడ టైం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నుంచి ఎంత దూరం తర్వాత కలుసుకున్నారు సో 270 by what is the speed 30. సో 270 by 30 అంటే 0 క్యాన్సిల్. సో 3 1s 3 9s what is that 9 hours తర్వాత వాళ్ళు మీట్ అవుతారు అనమాట 9 hours. ఓకేనా. నో దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్ ఇక్కడ ఇలా ఉంది. నో దిస్ ఇస్ వన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే జాగ్రత్త చూడండి. ఇక్కడ నో క్వశ్చన్ నెంబర్ 70. 2 పట్టణాలు A, Bల మధ్య దూరం 330 కిలోమీటర్లు. ఏ నుంచి B కి ఒక రైలు 8 AM కి 60 km/h వేగంతో బయలుదేరగా 9 AM కి B నుంచి A కి 75 km/h వేగంతో మరో రైలు బయలుదేరింది. అవి రెండు ఏ సమయంలో కలుస్తాయి అనేది క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇగో ఇక్కడ ఏ మరియు బిల మధ్య దూరం ఎంత ఉంది? ఏ మరియు బిల మధ్య దూరం ఎంత ఉందనంటే 330 కిలోమీటర్లు ఉంది. నో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? 330 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? 330 కిలోమీటర్స్. ఎస్. ఇప్పుడు ఏ నుంచి బికి ఒక రైలు బయలుదేరిందా? బయలుదేరింది. ఎన్ని గంటలకు బయలుదేరింది? 8 AM కి బయలుదేరింది. ఎంత వేగంతో బయలుదేరింది? 60 km/h వేగంతో బయలుదేరింది. బి నుంచి మరొక రైలు ఏకి ఎప్పుడు బయలుదేరింది? 9 AM కి బయలుదేరింది. ఎంత వేగంతో బయలుదేరింది? 75 km/h వేగంతో బయలుదేరింది. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక రైలు ఏమో ఏ నుంచి బికి ట్రావెల్ చేస్తుంది, మరొక రైలు వచ్చి బి నుంచి ఏకి ట్రావెల్ చేస్తుంది. అంటే సేమ్ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మనము, అదే కాన్సెప్ట్ లాగా ఉంది. అదే క్వశ్చన్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే అక్కడనేమో ఏ నుంచి బికి బయలుదేరింది, బి నుంచి ఏకి బయలుదేరింది, రెండు ఒకే సమయానికి బయలుదేరినాయి. కానీ ఇక్కడ ఏ నుంచి బికి బయలుదేరిందేమో 8 AM కి స్టార్ట్ అయితే ఇక్కడ బి నుంచి ఏకి బయలుదేరింది 9 AM కి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మరి వీరి యొక్క ప్రారంభ సమయాలు ఈక్వల్ గా ఉన్నాయా? వీరి యొక్క ప్రారంభ సమయాలు ఈక్వల్ గా లేవు. మరి ఏం చేయాలి? వీరి యొక్క ప్రారంభ సమయాలు ఈక్వల్ గా లేకపోతే మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఈక్వల్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. సో ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది 8 AM కి స్టార్ట్ అయింది. 8 AM కి స్టార్ట్ అయిందని 9 AM కి తీసుకురావాలి. సో 9 AM వరకు చూడండి, వీడు 9 AM వరకు అంటే గంట సేపట్లో ఎంత ట్రావెల్ చేస్తాడు? 60 ట్రావెల్ చేస్తాడు. ఎంత ట్రావెల్ చేస్తాడు చెప్పండి? 60 ట్రావెల్ చేస్తాడు. మొత్తం 330లో 9 AM వరకు వీడు 60 ట్రావెల్ చేస్తాడంటే ఇంకెంత ఉంటుంది చెప్పండి? 330 - 60 ఇంకెంత ఉంది? ఇక్కడ 270 ఉంది. ఎంత ఉంది చెప్పండి? 270. రైట్. అయితే ఇంతకుముందు దాంట్లో మీకు ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినా. సో టైమ్ ఈజ్ ఈక్వల్, యాక్చువల్ గా అవి రెండు ఎంత సమయం తర్వాత కలుస్తాయంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడే కదా. మరి డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 630. రిలేటివ్ స్పీడ్ ఎంత? 30 + 40 అంతే కదా. సో 30 + 40 630 by 90 అంటే ఏంటి? ఇక్కడ 0 క్యాన్సిల్. 9 1s 9 7s. వాట్ ఈస్ ద ఆన్సర్? 7 hours అనేది. సారీ 70 కదా అది. సారీ 70 అంటే 7 1s 7 9s. సో 9 hours తర్వాత కలుసుకుంటాయి. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఈ మొత్తం 330 కిలోమీటర్స్ రెండు కలిసి ట్రావెల్ చేయట్లేదు. ఈ 60 కిలోమీటర్స్ అనేది కేవలం ఏ నుంచి బయలుదేరినటువంటి రైలు మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిన 270 కిలోమీటర్స్ మాత్రమే ఇప్పుడు ఏ నుంచి బయలుదేరినటువంటి రైలు, బి నుంచి బయలుదేరినటువంటి రెండు రైళ్లు కలిసి ట్రావెల్ చేస్తాయి ఇక్కడ. ఓకేనా. సో 270 వాట్ ఈస్ దట్? 270 బై ఇప్పుడు ఏ నుంచి బయలుదేరినటువంటి రైలు యొక్క వేగం ఎంత? 60. సో 60 + 75. సో 270 by 135 అని అంటే ఇక్కడ 135 1 time, 135 2 times. సో దట్ ఈస్ వాట్? 2 hours. ఎక్కడి నుంచి 2 hours? 9 AM నుంచి 2 hours. సో 9 AM + 2 hours అంటే సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 11 AM. వాట్ ఈస్ ద ఆన్సర్? 11 AM అంటే ఏంటి? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ దట్? ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఎస్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఒక ఆట మైదానంలో పరుగు పందెం ట్రాక్ వృత్తాకారంలో 726 మీటర్ల పరిధితో ఉన్నది. అంటే ఇది వృత్తాకారంలో ఉన్నటువంటి ఈ ట్రాక్. వృత్త పరిధి అంటే మీనింగ్ ఏంది? దీని యొక్క మొత్తం పొడవు అన్నమాట. ఈ గీత యొక్క మొత్తం పొడవు, ఈ లైన్ యొక్క పొడవునే దీన్ని మనం ఏమంటాం అంటే వృత్తాకార పరిధి అంటాం. దీని యొక్క పొడవు ఎంతనంట? 726 మీటర్లు. ఎంత చెప్పండి? దీని యొక్క పొడవు ఎంత చెప్పండి? 726 మీటర్లు. ఎస్, చూడండి 726 మీటర్లు. పాయింట్ ఏంటి ఇక్కడ? దీపక్ 4.5 km/h వేగం, అతని భార్య 3.75 km/h వేగాలతో ఒకే బిందువు నుంచి వ్యతిరేక దిశలో ఆ ట్రాక్ వెంబడి నడిస్తే వారు మొదటిసారిగా కలవడానికి పట్టే సమయం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ ఏంది? దీపక్ అనేటోడు 4.5 km/h వేగంతో ఇటువైపు నడుస్తున్నాడు. దీపక్ యొక్క భార్య ఇట్లకెళ్ళి నడుస్తుంది. ఎంత వేగంతో నడుస్తుంది? 3.75 km/h వేగంతో నడుస్తుంది. ఎట్లా నడుస్తున్నారు వాళ్ళు? వ్యతిరేక దిశల్లో నడుస్తున్నారు. సో అప్పుడు ఏంటి? కలవడానికి పట్టే సమయం అంటే కాలం కనుక్కోవాలి. సో కాలానికి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. నువ్వు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది అక్కడ? 726 మీటర్లు. మరి రిలేటివ్ స్పీడ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్ చేయాలి. అంటే ఏంటి ఇక్కడ? 4.5 ప్లస్ 3.75. మొత్తం ఏమైతుంది ఇక్కడ? 4 + 3 7, 0.5 + 0.75 1.25. సో మొత్తం ఏంటిది? 726 మీటర్స్ బై ఇదేంటిది? 8.25 km/h. మరి ఇప్పుడు ఇది ఈ డిస్టెన్స్ అనేది మీటర్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మీటర్/సెకండ్లలో ఉండాలి కదా. సో కాబట్టి ఇక్కడ చూడండి 726 మీటర్లు బై 8.25 ఇంటూ ఇదేంటిది 5/18. సో 18 పైకి తీసుకెళ్ళొచ్చా? బ్రహ్మాండంగా మనం ఈ 18 పైకి తీసుకెళ్దాము. సో ఇక్కడ ఇంటూ 18 రాసిద్దాము. రైట్. సో ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం. రైట్. ఇదేంట్లో కట్ అవుతుంది? 3 టేబుల్లో కట్ అవుతుంది. రైట్. ఓ పని చేద్దాం. సో 8.25 అంటే ఏంటిది? 8.25 అంటే 8 1/4 కదా. సో 4 8 32, 32 ప్లస్ 1 ఎంత? 33/4. అంటే 8.25 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు? 33/4 అని రాయొచ్చు. 33/4. సో ఈ 4 పైకి తీసుకెళ్ళిపోతే ఇంకా మనకు సింపుల్ అయిపోతుంది. రైట్. ఇది 11 3ల 11 6ల 66, మళ్ళీ 11 6ల 66, 3 ఎక్కం 3 6ల. సో ఓవరాల్ గా మనకి ఇది మొత్తం కట్ అయిపోయింది. రైట్. సో 66 ఇంటూ 6 ఎంత అంటే 396. సో 396 ఇంటూ 4/5 అంటే ఇన్ని నిమిషాలు అన్నట్టు. ఇప్పుడు ఇన్ని సెకండ్లు, ఇది సారీ ఇదేం చెప్పండి, ఇది ఇన్ని సెకండ్లు. సో ఇన్ని సెకండ్లు అని అంటే ఇప్పుడు దీన్ని నిమిషాల్లోకి మార్చాలంటే ఏం చేయాలి? నిమిషాల్లోకి మార్చేద్దామా? 1/60 చేస్తే ఇది నిమిషాలకు మారిపోతుంది. సో ఇక్కడ ఇంటూ 1/60 చేసిద్దాము. రైట్. సో ఇది 6 టేబుల్లో పోతుంది. 6 10s, 6 6s, మళ్ళీ 6 6s. రైట్. ఇప్పుడు ఇది 66 ఇంటూ 4 ఎంత? 4 6ల 24, మళ్ళీ 4 6ల 24 అంటే 264. 264/50. 264/50 అని అంటే జాగ్రత్త చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా అంటే 264 ఇంటూ 2/100 అని రాయొచ్చు. రాయొచ్చు. మన కన్వీనియంట్ కోసం మనం ఎలా రాయొచ్చు? 2 ఎక్కం 2 50గా. సో మళ్ళీ నీ కింద 50 వస్తుంది. సో ఇప్పుడు 264 ఇంటూ 8 ఎంత? 528/100. ఈ 100 పైకి వెళ్తే ఏమవుతుంది? 5.28 minutes. 5.28 minutes. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. క్లియర్? రైట్.